పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులైన రక్షణ పొందిన దైవజనమ, మీ అందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన యేసయ్య పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మెలకువగా ఉండుడి, జాగరూకులై ఉండండి. దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి కొరింథీలకు రాయబడిన పత్రిక, పునీత పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి లేఖ 16వ అధ్యాయము 13వ వచనము. జాగరూకులై ఉండుడు, మెలకువ కలిగి ఉండండి, విశ్వాసమున దృఢముగా ఉండండి, ధైర్యము కలిగి బలవంతులై ఉండండి, మీరు చేయు ప్రతి కార్యము ప్రేమపూర్వకముగా చేయండి అని ఈరోజు మనకి ఆత్మీయ పాఠాన్ని పునీత పౌలు గారు నేర్పిస్తూ ఉన్నారు. మెలకువ కలిగి లేనట్లయితే, మెలకువతో ఉండనట్లయితే, జాగరూకలమై లేనట్లయితే రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటాం. పాత నిబంధనలో ఆదికాండం 9వ అధ్యాయం 20-21 వచనాలలో మహాభక్తుడు, నీతిమంతుడు, ఆకాశము నుంచి దేవుడు చూడగా ఆయన కుటుంబము నీతిమంతమైనదై ఉండగా జలప్రళయము నుండి రక్షింపబడిన వాడు నోవా, తన భార్య, 3 కుమారులు, కోడళ్ళు, మొత్తం 8 మంది. వారిని జలప్రళయము నుండి దేవుడు రక్షించాడు. 5 నెలలు 150 రోజులు ఆ జలాల మీద నోవా ఓడ నడిచి ఆరారతు కొండ మీద ఆగి, నేల ఎండిన తరువాత నోవా ఆ కొండ నుంచి దిగి మైదానములో భూములను సేద్యము చేసి ద్రాక్షావనమేసి ద్రాక్షారసముతో మత్తిల్లిన వాడై గుడారములో దిగంబరంగా పడిపోయాను అని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. నోవా గారి వలె అంత నీతిమంతుడైనప్పటికీ చిన్న బలహీనతలో పడి తన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో, యెరూషలేము ఇట్లనను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును, ఆయన నాకు రక్షణము అను వస్త్రములను తొడిగించెను, నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టెను, నేను ఆభరణములు దాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను దాల్చిన వరుని వలెను ఒప్పితిని. అంత గొప్పగా మనల్ని అలంకరించిన దేవుని నుంచి దూరమైతే ఈ రక్షణ వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటాం. కనుక మెలకువ కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తోంది. అలాగే సామెతల గ్రంథం 23-29లో, ఎవరికి శ్రమ, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, మరి మద్యపానముతో మత్తిల్లు వారికే కదా అని వాక్యం అంటోంది. కనుక ప్రియ సోదరి సోదరుడా, మరి మద్యపానాసక్తి కలిగిన వారు, మద్యపానముతో జీవితాన్ని వెళ్ళదీసేవారు మరి తమ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పటికైనా మెలకువ కలిగి జాగరూకులై దేవుణ్ణి వెదకండి అని యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల మీరు, మీ కుటుంబము, మీ జీవితాలు వర్ధిల్లుతాయి. మీరు మారిన మనిషిగా, బలహీనతలో నుండి బయటపడిన వారిగా, మద్యపానము నుంచి బయటపడిన వారుగా అయితే సంఘము మిమ్మల్ని గౌరవిస్తోంది. మీ స్నేహితులు, మీ చుట్టపక్కలు, మీ బంధువులు, మీ సంఘస్థులు మీరంటే ఎంతో గౌరవ భావాన్ని చూపిస్తారు. ఇకనైనా గొప్ప తీర్మానం తీసుకొని మారమని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక రెండవ వ్యక్తి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19-20 వచనాలలో, శాంసోన్ సింహబలుడు, దేవుని వరాన జన్మించినవాడు, గాడిద ఎముకతో 1000 మందిని సంహరించినవాడు, ఫిలిస్తీన్ల సర్దారుల, ఫిలిస్తీన్ల పట్టణముల గవినులను, వారి ద్వారబంధాలను అమాతం పెరికి ఎక్కడో దూరంగా పడేసినవాడు, అంతటి బలాఢ్యుడు. ఓ అమ్మాయి వలలో పడి, డెలీలా అనగా చీకటి అని అర్థం, శాంసోన్ అనగా శుచి అని అర్థం. అంటే ఇంత శుభ్రమైన వాడు, ఇంత శుచిత్వము కలిగిన వాడు, పుట్టినప్పటి నుంచి ఆయన ఎప్పుడూ మద్యము తాగిన వాడు కాడు. అలాగే ఆయన తల మీద మంగలి కత్తి పడలేదు. అలాంటి నిష్ఠా నియమాలు కలిగినటువంటి ఈ శాంసోన్ ఒక వగలాడి వలలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు చిన్న వయసులోనే. మరి తన బలాన్నంతా ఎక్కడుంది అని ఆమె పదే పదే అడగగా ఆయన శోధనలో పడి తన తల వెంట్రుకలలో ఆ బలముందని చెప్పగా ఫిలిస్తీయ సర్దారులు ఆమెకి లంచం ఇచ్చి
తల వెంట్రుకలను ఆమె తొడ మీద తలను పెట్టి పడుకున్నటువంటి సాంసోనికి తల గొరిగించగా ఆయన బలమంతా ఉడిగిపోయి సామాన్యుడిలా నిలబడ్డటువంటి పరిస్థితిలో ఎంత హీనంగా దీనంగా వారు పట్టి బంధించి కళ్ళు పెరికివేశారు. అంతటి కళ్ళు పెరికివేయబడినటువంటి ఈ వ్యక్తి చివరికి వాళ్ళ పిండి తిప్పే మరలో గానుగలో ఒక ఎద్దులాగా పని చేయించడం మొదలెట్టారు. ఎంత స్థితిలో నుండి, ఉన్నతమైన స్థితిలో నుండి పడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన సాంసోన్ కన్నీటితో గుడ్డివాడై కళ్ళు పెరికివేయబడిన వాడై దాగోను దేవాలయంలో బలివ్వడానికి ఆయన కొనిపోయినప్పుడు 2 స్తంభాల మధ్యలో నిలబెట్టండి, నేను నిలబడలేను అని అక్కడ ఆయన చేసిన గొప్ప ప్రార్థన, యెహోవా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నా బలాన్ని నాకు తిరిగి ఇవ్వు నాయనా అని ఆయన ప్రార్థన చేసి ఆ 2 స్తంభాలను అలా కదిలించి ఆ దాగోను దేవతా మందిరంలో 5,000 మంది ఉన్నారట. అంత 5,000 మందితో తాను కూలి మరణించాడు. బ్రతికున్నప్పుడు చంపిన వారి కంటే ఆయన చస్తూ చంపిన వారే ఎక్కువ మంది అయ్యారు. ఒక చిన్న బలహీనత, తను మరి వ్యామోహం, స్త్రీ వ్యామోహముతో ఆయన జీవితం అంతం చేసుకున్నాడు. ప్రియ సోదరుడా, జాగ్రత్త కలిగి ఉండాలి. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు అని సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట 8వ అధ్యాయం 17వ వచనములో. మరి ఆయనను వెదికేవారు జాగ్రత్త పడతారు, మెలకువ కలిగి ఉంటారు. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. ప్రియమైన సోదరి సోదరుడా, నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందురు. ఎవరైతే ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడతారో, ఎవరైతే జాగరూకులై ఉంటారో, మెలకువ కలిగి ఉంటారో, నిద్రపోని వారై ఉంటారో వారిని దేవుడు దీవిస్తానంటున్నాడు. ఇక 3వ వ్యక్తి యోనా. 1వ అధ్యాయం 5-6 వచనాలలో దేవుడు ఈ ప్రవక్తని తన పరిచర్య కొరకై నినివే వెళ్ళి వారి మారు మనస్సు హృదయ పరివర్తన కొరకై బోధించమంటే వారు దుష్టులు, దుర్మార్గులు, నేను వెళ్ళి చెబితే నన్ను బ్రతకనిస్తారా, నన్ను చంపేస్తారని భయపడి మరి నినివే వెళ్ళాల్సిన వాడు తార్షీషు వెళ్ళే ఓడని ఎక్కి ఓడ దిగువ భాగానికి వెళ్ళి అక్కడ నిద్రపోవడం మనం చూస్తాం. ఇంకా నిద్రపోతున్నావా అని ఓడ కెప్టెన్ వచ్చి ఆయన లేపేంత వరకు అలా నిద్రపోతూనే ఉన్నాడు. తప్పించుకోవాలని చూసి నిద్రపోయాడు. అలాంటి నిద్ర దేవుడు సముద్రం మీద తుఫానుని కలగజేసి మరి ఆయన బయటికి తీసుకొచ్చి, ఇది నా మూలానే జరిగింది, ఈ తుఫాను నా మూలానే వచ్చింది, నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడవేయండి అనగా ఆ ఓడ కెప్టెను ఆ సిబ్బంది అన్నారు, అయ్యా మరి నిన్ను చంపి మేము పాపం మూట కట్టుకుంటాం, మరి నిన్ను మేము ఎలా చంపగలము అంటే చీట్లు వేయండి అనగానే వాళ్ళు చీట్లు వేయగా యోనా గారి పేరు మీదనే ఆ చీటీ వచ్చింది. కాళ్ళు చేతులు కట్టి ఎత్తి సముద్రంలో పడేశారు యోనా గారిని. ఈయన ఎప్పుడైతే సముద్రంలో పడ్డాడో ఆ సముద్రము ఆ తుఫాను నుంచి నిమ్మలం దొరికింది. దేవుడు ఆ తుఫానుని గద్దించి ఆపాడు. కానీ భక్తుణ్ణి పెద్ద తిమింగలం, బ్లూ వేల్ అంటారు, అది దాదాపు 3 బస్సులంతా వైశాల్యము కలిగినట్టుదై ఉంటుంది. దాని నోట్లో, దాని కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు దేవుడు ఉంచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కన్నీటి ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయన్ని రక్షించి తెచ్చి నినివే ఒడ్డున పడేశాడు, ప్రకటించాడు. వారు మెలకువ కలిగిన వారై, జాగరూకులై, విశ్వాసము కలిగిన వారై పట్టుదలతో ప్రార్థించి 40 దినాలు కఠిన ఉపవాసము చేసి దేవుని శిక్ష నుండి అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేస్తాను అన్న ఆ స్థితి నుంచి రక్షణ పొందిన స్థితిలోనికి వారు నడిపించబడ్డారు. మరి ప్రియ సోదరి సోదరుడా, మెలకువ కలిగి ఉందాం, విశ్వాసమునందు నిలకడ కలిగి ఉందాం, ధైర్యము గలవారమై ఉందాం, మరి చేయు ప్రతి కార్యమందు బలవంతులై ఉందాం. కనుక మరి అలాంటి విశ్వాసం, అలాంటి ధైర్యము, అలాంటి బలము కలిగినటువంటి బిడ్డలుగా, దేవునికి సాక్షులుగా మనం నిలబడే గొప్ప వరాన్ని దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, ఈరోజు మీరు మాకిచ్చిన ఆత్మీయ పాఠం మెలకువగా ఉండండి అనగా జాగరూకులై ఉండండి, మీరు విశ్వాసమునందు బలవంతులై ఉండండి, చేయి ప్రతి కార్యము, మీరు చేసే ప్రతి సత్కార్యము మరి ప్రేమతో కూడినదై చేయండి, బలహీనతల నుంచి బయటపడండి, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి అని మీరు మాకు ఆత్మీయ పాఠం నేర్పించారు నాయన. మాలో, మా సంఘాలలో, మా యవనస్తులలో అనేక బలహీనతలు ఉన్నాయి నాయన.
వారు మెలకువగలిగిన తనము లేకుండా తాగుడికి, జూదానికి, మరి చెడు సావాసాలకి, చెడు తిరుగుళ్ళకి అలవాటు పడ్డారు. మరి అలాంటి వారిని అందరినీ మార్చమని అడుగుతున్నాం. నీ ఆత్మశక్తితో కుటుంబాలను కట్టమని అడుగుతున్నాం. యేసయ్య, నీ పవిత్ర రక్తముతో వారిని కడిగి శుద్ధి చేయమని అడుగుతున్నాం. వారందరూ మారిన మనసు గలవారై యేసు రక్తమే జయమని చెప్పి ప్రతి పాపము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని కడిగివేయనన్న ఒక సుదీర్ఘమైనటువంటి మెలకువగలిగిన తనము కలిగి ప్రార్థనలో, విశ్వాసములో, మరి నీకు సాక్ష్యంగా నిలబడుటలో, మరి ఇచ్చుటలో, సత్కార్యములు చేయుటలో, నీ కొరకై బలంగా నిలబడుటలో సాక్ష్యం కలిగిన జీవితాలుగా మా అందరినీ దీవించి, మా సంఘస్థులందరినీ ఆశీర్వదించి, మరి విశ్వసించిన ప్రతి బిడ్డని నీ యందు నిలిపి బలవంతులను చేయమని యేసయ్య నీ గొప్ప నామములో అడిగి వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి మీ కుటుంబాలను, మీ బిడ్డలను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్.